ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఎవరు వాడకూడదు. దానికి ఆల్టర్నేటివ్ గా బయోడిగ్రేడబుల్ కానీ జూట్ కవర్లు కానీ వాడాలి. కాబట్టి మన రైతు మార్కెట్ లో రైతు బజార్ లో ఎవరు కూడా ప్లాస్టిక్ కవర్లు యూజ్ చేయకూడదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయబడింది. మన రైతు బజారు ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా ప్రకటించబడింది. కాబట్టి ఎవరు కూడా మార్కెట్ లో ప్లాస్టిక్ కవర్లు యూజ్ చేయకూడదు. దానికి ఆల్టర్నేటివ్ గా మనం జూట్ కవర్లు కానీ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధిద్దాం. బయోడిగ్రేడబుల్ గాని గుడ్డ సంచులు గాని జూటు బ్యాగులు గాని వాడి మన పర్యావరణాన్ని మనమే రక్షిద్దాం. ఈ కార్యక్రమానికి మనతో పాటు ఎల్డర్స్ అసోసియేషన్ పట్టణ కావలిపట్నం వాళ్ళు మనతో ఉండి మనకు సహకరించి మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి మా కావలి మున్సిపాలిటీ తరఫున ఎల్డర్స్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వాళ్ళు కూడా మనతో పాటు కార్యక్రమంలో పాల్గొని ప్రజలకందరికీ అవగాహన కలిగిస్తున్నారు. కావలి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాకందరికి కూడా తెలియజేశారు. మేము ఎల్డర్స్ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మేము కూడా విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాము. ప్లాస్టిక్ కవర్ల గురించి చాలా సమస్యలు ఉన్నాయి. కావల్లో ఈ ప్లాస్టిక్ సంచులు రోడ్డు పట్టుకుని వేసినందువల్ల అవి కాలువల్లోకి వెళ్లి నీళ్లు పోకుండా బ్లాక్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తున్నాము. అవాయిడ్ చేయండి దయచేసి. చేయకపోతే మన ఆరోగ్యం మన చేతుల్లోనే, మన ఆరోగ్యం వేరే వాళ్ళ చేతుల్లో కాదు. దయచేసి అందరూ గమనించండి ప్లీజ్. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారస్తులకి ముఖ్యంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర, రాష్ట్రం స్వచ్ఛంగా ఉండాలని, క్లీన్ రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని మున్సిపాలిటీస్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీస్ లో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా కావల్లో మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కావలి పట్టణ కమిషనర్, ఆర్డీఓ గారు, అదేవిధంగా మున్సిపల్ స్టాఫ్, ముఖ్యంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా శానిటేషన్ సెక్రటరీస్ ఒక నెల నుంచే ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా స్కూల్స్ అవేర్నెస్ చేస్తున్నాం. ఇంటింటికి వెళ్లి సెగ్రిగేషన్, సోర్స్ సెగ్రిగేషన్ మీద అవేర్నెస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా ప్రకటించినటువంటి కావలి రైతు బజార్ లో ఇక్కడికి వచ్చి ఎల్డర్స్ అసోసియేషన్ వారి సహకారంతో ఈ రోజు అవేర్నెస్ చేయడం నిర్వహించింది. దీని ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలిద్దాం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా అరికట్టాలి.